ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, సంవత్సరాలు గడుస్తున్నాయి, దినాలు దొర్లుతున్నాయి. మరి చాలా వేగవంతంగా కాలం నడుస్తుంది, సాగి వెళుతుంది అనేది అందరం గ్రహిస్తూనే ఉన్నాం. మరి ఈ సంవత్సరం ప్రారంభించబడి మరి 3 నెలలు గతించిపోయి ఈ 4వ మాసంలో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించాడు. మార్చి నెలంతయు కూడా ఆశ్చర్యకరుడైన దేవుడు మరి కాపుదల భద్రతనిచ్చి ఈ ఏప్రిల్ మాసంలో అడుగు పెట్టడానికి ఆశ్చర్యకరుడైన దేవుడు సహాయం చేశాడు. ఆయన సహాయ సహకారములను బట్టియే ఈ రోజున ఒక నూతన మాసంలోనికి మనం వెళ్ళడానికి దోహదపడింది అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన దృష్టి ఒక్క క్షణం మనకు దూరం అయితే మన బ్రతుకు కష్టతరమవుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని వాక్యం చేత దినదినము పోషిస్తున్నాడు. అనుదిన కృప చేత ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, ఆయన ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు, ఆయన మనకు శాశ్వతమైన కృపను చూపించి, వాత్సల్యతను చూపించి వెన్నుతట్టి మనల్ని నడిపిస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఓ చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోని 26వ అధ్యాయం 25వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటల్ని జాగ్రత్తగా ఆలకించండి. అందుకు సౌలు, దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. ప్రియులారా, చూడండి, ఈ వాక్యం సౌలు దావీదు మధ్య జరిగిన ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. సౌలు దావీదుకి హాని తలపెట్టి ఎన్నో విధాలుగా ఒక రాక్షసత్వాన్ని ధరించుకొని ప్రవర్తించిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. వాస్తవానికి సౌలుని దేవుడే ఎన్నుకున్నప్పటికీ ఆ కృప పోగొట్టుకున్నాడు. దేవుని దృష్టిలోంచి వైదొలిగిపోయాడు. ఆ దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మ అతని యొద్ద నుంచి దూరం అయిపోయింది. ఇక అతని చర్యలన్నీ ఎలా ఉన్నాయి అనంటే వికృత రూపం ధరించి రాక్షసత్వాన్ని ధరించుకొని కనిపిస్తాడు. ఏది చేయకూడదు అంటాడో అది చేస్తాడు. ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాడు, అక్కడికే వెళుతాడు. పలుమార్లు పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడిన వాటిల్నే మరల కొనసాగిస్తాడు. ఇది సౌలు యొక్క అనుభవాలు. ఇక్కడ ఎన్నిసార్లు సౌలు దావీదును విసిగించిన, దావీదును చంపాలని కంకణం కట్టి కత్తిబట్టి కఠినాత్ముడిలా సాగినప్పటికీ మరి దైవ కృప పొందిన దావీదు చూడండి, ఎంత సహనంతో, ఎంత ఓర్పు నేర్పుతో మరి దాగి దావీదు సౌలు కంటపడకుండా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సన్నివేశంలో మనం గమనించినప్పుడు తప్పు తెలుసుకొనిన సౌలు దావీదును ఇలా ఆశీర్వదిస్తున్నాడు. దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదము నొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక దీవెన. ఘనకార్యములను పూనుకొని విజయం నందుడు. మనం అనేక కార్యక్రమాల్ని చాలా ఉత్సాహంతో ప్రోత్సాహంతో ప్రారంభిస్తుంటాం. కానీ అందులో విజయాన్ని సాధించే వాళ్ళు ఎంతమంది అని అంటే కొంతమంది కనిపిస్తారు. ఆడంబరాలతో, తప్పెట్లు, తాళాలతో, మేళాలతో ఘనంగా ప్రారంభిస్తారు. ఎవరికి తెలియకుండా, శబ్దం రాకుండా మూతవేసి పక్కదారి పట్టేస్తుంటారు. ఓటమి రుచి చూచి ఓటమి పాలై ఆ బ్రతుకు భారమైనందున బజారులో తలెత్తి చూపించలేక, ముఖం చూపించలేని పరిస్థితుల్లో చాటున మాటున తొలగిపోతుంటారు. అదొక అవమానకరమైన బ్రతుకు.
అయితే ఘనకార్యాలను పూనుకొని విజయం అందడం దావీదు జీవితంలో కొన్ని సన్నివేశాలని ఈ పూట మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమే. మరి సౌలు ఆశించి ఆశీర్వదించినట్లుగానే దావీదు జీవితంలో ఏది కూడా అతడు చేయలేక చేతులు ముడుచుకునే వాడుగా కాకుండా ఘనకార్యాలు పూనుకున్నాడు. చిన్నవాడే అయినప్పటికీ గొప్ప కార్యాలు పూనుకున్నాడు. మీ అందరికీ తెలిసిన ఒక చరిత్ర, ఇశ్రాయేలీయుల మీద గోలియాతు మరి విషపు చూపులు చూస్తూ ఇశ్రాయేలీయుల్ని ఏ విధంగా చేత ఆయన ఓడించాలని కంకణం కట్టి సవాలు విసురుతున్నాడు. మీలో ఎవరైనా రావచ్చు అన్నట్లుగా సవాలు విసురుతున్న ఆ క్షణాన ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో పడిపోయారు. ఎవరు ముఖం బయట చూపించట్లేదు, సాహసించి ముందుకు రావట్లేదు. సౌలుతో సహా, రాజైన సౌలుతో సహా గుండె గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడుతూ గుడిసెలో కూర్చున్నారే కానీ ఎవరు సాహసించి ముందుకు రాలేకపోయారండి. పిల్లల చిన్నవాడు పిల్లవాడు అయినప్పటికీ కూడా దావీదు ఆ మాట విని రక్తం ఉడిగిపోయింది దావీదుకి. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవునిని తిరస్కరించుటకి ఎంతటి వాడు. అంతే, సరే ఇలాంటి ఆపదలు వస్తూ ఉంటాయి, ఇలాంటి విషపు చూపులు చూసేవాళ్ళు లేకపోతే కత్తులు నూరు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఎదురవుతుంటారు. మనకెందుకు చెడు గొడవ, నలుగురితో మనం కూడా అడుగులు వేద్దాం, నలుగురితో సాగిపోదాం అని అనుకోలేదండి. ఆ మాట విన్నప్పుడు దావీదు రోషం పూనుకున్నాడు. నా దేవుని కొరకు ఈ పని నేను ఎందుకు చేయకూడదు, నా దేవుని కొరకు నేను ఎందుకు నిలబడకూడదు, నా దేవుడు నాకు శక్తినిస్తే ఈ పని నా ద్వారా ఎందుకు జరగకూడదు అనే రోషాన్ని పూనుకొని వెంటనే ఆ పని పూనుకున్నాడండి. నేను వెళ్తాను ఆ గోలియాతు మీదకి అన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది వాళ్ళకి. చూస్తే చిన్నవాడివి, పిల్లవాడివి, చేతగాని వాడివి, యుద్ధ అభ్యాసం లేనివాడివి, నువ్వేం చేస్తావా అన్నప్పుడు తన సాక్ష్యాన్ని చెప్పుకున్నాడు. నేనంత వీరుణ్ణి, నేను శక్తి కలిగిన వాడిని అన్నట్టుగా కాకుండా సాక్ష్యం చెప్పుకున్నాడు. నేను ఇలా దైవ కార్యాలను అనుభవించిన వాడిని, గతంలో దేవుడు నా ఎడల ఇలాంటి అద్భుతాలు చేశాడు, గతంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక ఆనాడు చేసిన దేవుడు ఈనాడు ఎందుకు చేయడు? నా దేవుడు సజీవుడు కదా, నన్ను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న సజీవుడైన దేవుడు కదా, మరి ఈనాడు నాకెందుకు చేయడు, ఆయన అద్భుతాలు చేస్తాడు అని ఆ పనికి పూనుకున్నాడండి. సౌలైతే ఈ చిన్నవాడు అంటాడు, ఈ పిల్లవాడు అంటాడు, ఈ యవనుడు అంటాడు, ఎవరి కుమారుడితును అంటాడు. రాజు ఎదుట, సౌలు ఎదుట కూడా ఏమాత్రం బెదిరిపోకుండా తన సాక్ష్యాన్ని ఘనంగా చెప్పుకొని విశ్వాసంతో నిశ్చయముగా ఈ కార్యం నా దేవుడు నా ఎడలు చేస్తాడండి, గొప్ప కార్యాలు చేసే దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఈ పని పూనుకుంటే నా దేవుని మూలాన నేను జయాన్ని చూస్తానండి అన్న పూర్ణ విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఈ చరిత్ర మనకంత బాగా తెలిసిన చరిత్రే. చిన్నవాడు గొప్ప ఘన విజయాన్ని చేజిక్కించుకున్నాడు. ఇశ్రాయేలీయుల సంబరం ప్రారంభమైంది, కీర్తనలు ప్రారంభమయ్యాయి, ఆరాధించడం ప్రారంభించారు, విడుదల కలిగింది, విజయం కలిగింది. ప్రియ సహోదరులారు, మీరు ఆలోచించండి. దానికి గొప్ప గొప్ప వ్యక్తులు, దానికి నియమింపబడిన వాళ్ళు, లేకపోతే దాని కొరకు ప్రత్యేకించబడిన వాళ్ళు, సామర్థ్యత కలిగిన వాళ్ళు కావాలి అన్నట్లుగా కాకుండా గొప్ప కార్యాలు మనం దేవుని కొరకు పూనుకుంటే విజయాన్ని తప్పనిసరిగా ఆయన మనకి ఇస్తాడు. విజయాన్ని తప్పనిసరిగా మనకు ఆయన ముట్ట చెప్తాడు. దావీదు జీవితంలో మనం అదే చూస్తాం. ఏ కత్తిని పట్టుకొని విర్రవీగుతున్నాడో గొలియాతు, ఆ కత్తితోనే అతని తలను తెగనరికి ఆ తల తీసుకొని ఇశ్రాయేలీయుల మధ్యకు వస్తే ఆ రోజు ఎలా ఉండుంటుందో మీరు ఆలోచించి చూడండి. నిన్న మొన్నటి దాకా అదే శత్రువు చేతుల గడగడగడగడ ఒడిగిపోతున్న ప్రజలకి అతడు చచ్చాడు అనే వార్త వింటే ఎలా ఉంటుంది? నా ప్రియమైన సహోదరులను, గొప్ప ఘనకార్యాలు పూనుకొని విజయం నొందడానికి దైవాశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. దైవాశీర్వాదాన్ని అడగాలి ప్రభుని. నైనా నీవు ఆశీర్వదించు నన్ను, నేను ఈ పని పూనుకుంటాను, నన్ను దీవించు, నన్ను ఈ పనిలో నేను విజయాన్ని చూస్తాను, నన్ను ఆశీర్వదించు నాయన, ఈ పని మీద నేను వెళుతున్నాను, నేను విజయంతో తిరిగి వచ్చి నీకు సాక్షిగా నిలబడాలి కనుక అద్భుతం చేయమని కోరుకుందాము. ఆ రీతిగా గొప్ప ఘనకార్యాలు పూనుకొని విజయాన్ని చూద్దాం. అంతేనా? దావీదు జీవితంలో మరొకసారి మీకు బాగా తెలిసిన మరొక చరిత్ర కూడా చెప్తాను. యెరూషలేములో ఎత్తైన శిఖరం, ఆ శిఖరంపై యెబూసీలు ఉన్నారు. మానవునిలో గుండె ఎంత ప్రాముఖ్యమో, మనిషి రూపంలో, మనిషి యొక్క
శరీరంలో గుండె ఎంత ప్రాముఖ్యమో మరి యెరూషలేముకి ఆ పర్వతం కూడా అంత ముఖ్యమైంది. ఆ కొండ మీద యెబూసీయులు నివసిస్తున్నప్పుడు దావీదు మనసు తట్టుకోలేకపోయింది. ఆభరణం లాంటి దేశంలో, సౌభాగ్యమైన ఈ దేశంలో, ఇంత విలువైన ఈ చోట ఈ యెబూసీయులు నివసించడం ఏంటి? వీళ్ళకి ఇక్కడ పెద్దపీట వేయడం ఏంటి? నన్ను ఎక్కిస్తే, నాకు శక్తినిస్తే అక్కడ నేను వాళ్ళని జయించి వాళ్ళని అక్కడి నుంచి తోలివేసి నీకు ఒక ఆలయాన్ని కడుతానయ్యా అని దేవునితో ఒప్పందం చేసుకొని పూనుకున్నాడు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు ఆలోచించండి. నలుగురు ఎలాగ వెళుతున్నారో అలాగ వెళ్ళడానికి మనం అందరం కూడా సమ్మతిస్తాం, అంగీకరిస్తాం, సంతోషిస్తాం. మనకి ఎందుకు వచ్చిన గొడవ, లేనిపోని సమస్యలు నెత్తి మీద పెట్టుకోవడం. నలుగురు అలా వెళితే మనం కూడా అలాగ వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనుకుంటామే, కానీ రిస్క్ తీసుకోవడానికి మనం సమ్మతించం కదా. కానీ ఒక క్రొత్తదైన పందాలో ఎవరు ఆలోచించని ఆలోచనకి పునాది వేయడం ఏంటిది? అయినా దావీదుకున్న సామర్థ్యత ఏంటి? ఒక్కడు నన్ను ఎక్కించు, నన్ను అక్కడికి తీసుకుని వెళితే, నాకు సామర్థ్యత ఇస్తే వాళ్ళని అక్కడి నుంచి తోలివేసి యెబూసీయులను అక్కడి నుంచి పంపివేసి నీకు ఒక పవిత్రమైన ఆలయాన్ని కడతానయ్యా నేను అక్కడ అన్నాడు. దేవుడు శక్తినిచ్చాడా లేదా? ఆ వార్త యెబూసీయులు వాళ్ళు తెలుసుకొని ఏమన్నారు తెలుసండి? ఒరే బాబు, నువ్వు గనక వస్తే మా దేశంలో, మా ప్రాంతంలో, మా చోట కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలు నిన్ను తరుము కొట్టడానికి, నిన్ను జయించడానికి, నీకు వచ్చిన ఆశను ఆర్చివేయడానికి కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మూగవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలు, మేము యుద్ధం చేయాల్సిన అవసరంలా అని ఎక్కసపు మాటలతో వికృతల పాలు చేశారు, అపహాస్యం చేశారండి. మీకు ఒక మాట చెప్పనా? గొప్ప కార్యాలు దేవుని పేరట మనం పూనుకుంటున్నప్పుడు ఇలాంటి అవమానాలే మనకు ఎదురవుతాయి. ఆ పెద్ద చేసేవలేవాయా, ఆ పెద్ద చేసి మేమంతా చేయలేక ఇప్పుడు ఈయన చేస్తాడు అంటుంటారండి. లేకపోతే భక్తిలో మనం ముందుకు వెళుతుంటే, అబ్బా భక్తి చేసి మేము అయిపోయాము, ఇప్పుడు ఈయనకు వచ్చింది భక్తి, ఇలాగా బగబగలాడే మంటల్లో బిందె నీళ్లు చల్లేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. మరి అదే ఆ రోజున దావీదుకి ఎదురైన సమస్య, అనుభవం. అప్పుడు దావీదు ఏమనుకోవాలి? అయ్యో బాబోయ్, వాళ్ళ దేశంలో కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మోగవాళ్ళు, వాళ్ళు అంత పరాక్రమము కలిగిన వాళ్ళంట, ఇక మనమేం పోరాడతావులే అని సతికిల పడలేదండి. ఘనకార్యాలు, గొప్ప కార్యాలు పూనుకున్నాడు. వాళ్ళు ఎంత బలవంతులైతే మనకేంటి, ఎంత శక్తివంతులైతే మనకేంటి, వాళ్ళు ఎంత సామర్థ్యత కలిగిన వాళ్ళైతే మనకేంటి, వాళ్ళు ఎంత చదవరులైతే మనకేంటి. నా దేవుని పేరట ఈ పని పూనుకోవాలి, నా దేవుని కొరకై ఈ పని చేయాలి అని సాహసించి ముందుకు వెళ్ళాడు. ప్రియులారా, చరిత్ర మనకు చెప్తుంది, జయాన్ని చేతబట్టుకుని రాగలిగాడు. కెద్రోను వాగులో నుంచి ఆయన సంచరించి, ఆయన ప్రవేశించి, ఎంత కష్టమైన, ఎంత ఇరుకైన, ఇబ్బంది అయినా అద్భుతంగా విజయాన్ని చేతపట్టిన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. అపహాస్యకులు ఎదురవున్నారని, లేకపోతే మనం చూసి నవ్వుకుంటున్నారని, లేకపోతే వాళ్ళు విషపు మాటలు మాట్లాడుతున్నారని మనకున్న దర్శనం మనం పోగొట్టుకోకూడదు, మనకున్న పిలుపు మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళెవరో మనల్ని గూర్చి గుసగుసలాడుకుంటున్నారని, వాళ్ళు మనల్ని కొంగదీస్తున్నారని, వాళ్ళు మనల్ని అపహాస్యం చేసి మరోలా మాట్లాడుకుంటున్నారని వాటి వైపు చూస్తే మనం ముందుకు వెళ్ళలేము, దైవ కార్యాలు మనం చూడలేమండి. అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటాడు కదా, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేది ఆయన వైపు చూస్తే ఆయన కొనసాగిస్తాడు. మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, ఆర్చివేసే వాళ్ళ వైపు, మార్చివేసే వాళ్ళ వైపు చూస్తే మనకేమొస్తుంది ఏంటి? ఉన్న విశ్వాసం కాస్త ఊడిపోద్ది, ఉన్న భక్తి కాస్త తొలగిపోద్ది, మనం కూడా సామాన్యమైన మనుషులుగా లోకంలో కలిసిపోవలసి వస్తుంది. నా ప్రియ సహోదరులారా, దావీదు అలాగా వాళ్ళని వీళ్ళని చూసిన వాడు కాదు, ధైర్యంతో ముందుకు సాగాడు, ఘన విజయాన్ని సాధించిన చరిత్ర దేవుని వాక్యంలో మనం చదువుతాము. అంతేకాదండి, ఇంకొక విలువైన మాట చెప్పనా? దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడంట. చూడండి ఎంత గొప్ప ఘనకార్యాలు ఇవన్నీ. ఏదో చిన్న చిన్న పనులు పూనుకొని చేస్తున్నాను అని నలుగురికి కనపరుచుకోవడం కాదండి. ఏదో దాన ధర్మాలు, పుణ్యక్షేత్రాలు, ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి కదండి, అవి కట్టించి అవి చేసి ముగించి పేపర్లో వేయించుకొని ఇంత చేశాను, నేను అంత చేశాను అని పొగడతల కొరకు కాదు. జీవము కలిగిన దేవుడు నివసించడానికి ఒక ఆలయం, మనుషులు నివసించడానికి కాదండి.
అధికారులు నివసించడానికి కాదు, జీవము కలిగిన దేవుడు నివసించడానికి. అసలు ఆ ఆలోచన ఏంటండి? అయినా నేను ఒక ఆలయం కడతాను, ఆ ఆలయంలో నువ్వు నివసించాలి, నువ్వు నివసించే ఒక ఆలయం నా చేతులతో కట్టబడాలని పూనుకొని నా పని. ఒకవేళ దావీదు చేతులతో కట్టడానికి దేవుడు అంగీకరించకపోయినా తన కుమారుడైన చేత ఆ పని చేయించాడు. దానికి కావలసిన సమస్తం సమకూర్చాడు. ఒక విధంగా నేను చెప్తాను, దావీదు చేతులు ఆ మందిరాన్ని కట్టకపోయినప్పటికీ దావీదు మనసులో ఆ దేవుని మందిరాన్ని ఎప్పుడో కట్టేశాడు. తన మనసులో ఆ రూపాన్ని స్థాపించుకున్నాడు ఆయన. సొలొమోను చేత ఆ మందిరం కట్టించడానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి, అందించి, ప్రోత్సహించి, సొలొమోనుని ధైర్యపరిచి, ఈ పని పూనుకోవడానికి నువ్వు ఆలస్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు, నువ్వు ఈ పని పూనుకుంటే దేవుడు నీ కార్యాలను సఫలం చేస్తాడని ప్రోత్సహించిన గొప్ప దైవజనుడండి. నా ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ ఏప్రిల్ నెల మొదటి దినాన ఏ పనులు చేయలేక ఒకవేళ నువ్వు వెనకబడి ఉన్నావో, ఇది నేను చేయలేను అని సందేహం చేత నిలిచిపోయి ఉన్నావో నాకు తెలియదు. ఈ వాగ్దానం, ఈ మాటను కాస్త నువ్వు విశ్వసిస్తే, ప్రభువుని మీద ఆనుకుని ఆయన శక్తిని పొందుకుంటే నిశ్చయముగా నీ కార్యములు సఫలమగునుగాక, ఘనకార్యములను పూనుకొని విజయమొందుదువుగాక. నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో ఈ ఏప్రిల్ మాసం మొదటి దినం వరకు మీ కౌగిలిలో మమ్మల్ని దాచి ఇంతవరకు విజయవంతంగా మీరు నడిపించుకొని తీసుకుని వస్తున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. నాయనా, ఇదిగో ఈ వాక్యాన్ని మేము ధ్యానించాం. మీ ఆశీర్వాదమును అందుకొని మేము ఘనకార్యములను పూనుకొని విజయం పొందడానికి సహాయం చేయండి. కావలసిన కృప మా ఎడల విస్తరింపచేయండి. మా చేతిని మీరు పట్టుకోండి. మా పితరులతో నడిచి నిలిచిన నా తండ్రి, మాతో నిలిచి నడిచి మా ముందు వెళ్ళి మార్గం సరళం చేసి మీ పక్షాన మేము విజయం పొందుకోవడానికి సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ గుండెల్లో నిరీక్షణను పెంచమని, తోడుగా నీడగా ఇమ్మానుయేలుగా ఉండి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.